బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురం జోగినగర్ లో 42 నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. కోర్టు ఆదేశాలతో 42 ఫ్లాట్స్ కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. అయితే కూల్చివేతలు అయ్యాక స్టే ఆర్డర్ చేతికందినట్లుగా తెలుస్తుంది. అయితే స్టే ఆర్డర్స్ రాకముందే ఎలా కూల్చివేస్తారని అధికారులపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ ఇల్లు ఎవరు కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ భవానీపురం జోగినగర్ లో కూల్చివేతలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. అయితే కూల్చివేతలు అయ్యాక స్టే ఆర్డర్ చేతికందినట్లుగా తెలుస్తుంది. అయితే స్టే ఆర్డర్ రాకముందే ఎలా కూల్చివేస్తారని అధికారులపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవ్వడం లేదా అధికారులు? అక్కడ ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విజయవాడ భవానీపురంలో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి కోర్టు తీర్పు ఉందంటూ ఈ రోజు ఉదయం అధికారులు మొత్తం కూడా పోలీసు బలగంతో అక్కడికి వెళ్లిపోయి అక్కడున్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. ఆ కూల్చివేతలన్నీ కూడా ప్రారంభమైనప్పుడే అక్కడున్నటువంటి ఫ్లాట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ఆపాలంటూ కూడా వాళ్ళని విజ్ఞప్తి చేయడం, కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది, కాసేపట్లో కోర్టు దీనికి సంబంధించి కూడా స్టే ఇస్తుందంటూ కూడా ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 25 సంవత్సరాలుగా రూపాయి పోగేసి మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాం, చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాము, అన్ని రకాలుగా కూడా ఇక్కడ మేము అనేక రకాల ఇబ్బందులు పడి ఒక పక్క ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కుని అన్ని కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇలా చేయటం కూడా సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వాళ్ళంతా కూడా అక్కడ అధికారులకి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసిన అధికార యంత్రాంగం అంతా కూడా దానికి తగిన విధంగానే కోర్టు తీర్పుంది, దానికి తగిన విధంగానే మేము ముందుకెళ్తున్నామంటూ ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు. మొత్తం 42 ఫ్లాట్స్ ని కూడా నేలమట్టం చేసేశారు. ఒక పక్క అందులో ఫ్లాట్స్ లో కూడా ఓనర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ సామాన్లన్నీ కూడా లోపల ఉన్నప్పటికీ అధికారులు చేయాల్సిన పని అయితే చేసేశారు. ఒక సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 200 మందికి పైగా పోలీసులు తీసుకెళ్లి భారీ బందోబస్తు మధ్య అక్కున్నటువంటి ఫ్లాట్స్ ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఒక పక్క ఈ ఫ్లాట్స్ కు సంబంధించి చాలా మంది కూడా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసి మా అందరికీ కూడా న్యాయం చేయాలి, మాకు సహకరించాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు ఎంతమంది వాళ్ళకి మేము నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పినప్పటికీ ఈ రోజు వాళ్ళు ఎవ్వరూ కూడా పక్క కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా దానికి సంబంధించినటువంటి 42 ఇళ్లను కూడా కూల్చివేయటమే కాదు, అక్కడ పూర్తిగా కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఉదయమే కోర్టు ఆర్డర్ తో వచ్చి ఆ ఫ్లాట్లన్నిటి కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 2 ఎకరాల 40 సెంట్లలో ఉన్నటువంటి 42 ఫ్లాట్లు కూడా పూర్తిగా కూడా కూల్చివేశారు. ఒక పక్క రూపాయి పోగేసి కష్టపడి ఫ్లాట్లు నిర్మించుకున్నాము, ఇక్కడ మేమంతా కూడా మా కుటుంబాలతో హ్యాపీగా ఉన్నాము, ఈ సమయంలో మీరు మమ్మల్ని రోడ్డును పడేయద్దంటూ అధికారులు కూడా వాళ్ళు విన్నవించుకున్నారు. ఏదైనప్పటికీ ఒక పక్క అధికారులు కూల్చివేతలు చేసిన తర్వాత దానికి సంబంధించి కూడా కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది, మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి. ఒక పక్క అక్కడ ఈ నిన్నటి వరకు అక్కడే ఉండి వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉన్న వాళ్ళంతా కూడా కూలిపోయిన ఏదైతే ఆ ఇళ్ల ముందు నిలబడి ఈ రోజు అస్థియాలు చేతులు పెట్టుకుని బోర్డును విలిపిస్తున్నటువంటి పరిస్థితి. కోర్టుల నుంచి మాకు న్యాయం అందే లోపే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? కోర్టు స్టే ఇచ్చినప్పటికీ మేము ఈ రోజు మా ఇంట్లో మేము ఉండలేనటువంటి పరిస్థితి, మా ఇల్లు కూడా లేకుండా చేశారంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. స్టే ఆర్డర్ రాకముందే అధికారులు మొత్తం కూడా కూల్చివేశారు, అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ
ఈ భవానీపురంలో ఈ 42 ఇళ్లకు సంబంధించి ఈ రోజు అధికారులు వెళ్లినటువంటి తీరు పట్ల అక్కడున్నటువంటి స్థానికులంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. నరేంద్ర, దీనికి సంబంధించి ఇప్పటికే కూల్చివేతలకు సంబంధించి స్టే వచ్చిన తర్వాత కూల్చివేస్తున్నారు అనేది మాత్రం వారి తీవ్ర ఆవేదనగా ఉంది. దీని మీద అధికారులు ఏమైనా స్పందించారా? సిరాజ్, దీనికి సంబంధించి అధికారులు ఇప్పటిదాకా మాకు స్టే ఆర్డర్స్ అందలేదు. ఏదైతే గతంలో ఉన్నటువంటి కోర్టు తీర్పు ఆధారంగానే మేము ముందుకు వెళ్తున్నాము, కోర్టు తీర్పు ఆధారంగానే మేము నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు పరిచే విధంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు ఈ రోజు వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు ఎంత యాక్టివ్ గా ముందుకు వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇదంతా కూడా పెద్ద వాళ్ళు ఎనకుండా ఇదంతా కూడా చేపిస్తున్నారు. ఒక పక్క వాళ్ళకి ఈ రోజు స్టే వస్తుందనేటువంటి క్లారిటీ ఉంది కాబట్టే ఈ రోజు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పోలీసులు తీసుకొచ్చి అక్కడ పెట్టి అధికారులతో ఇదంతా కూడా నడిపించారు. వాళ్ళు ఇంకొక కొన్ని గంటలు ఆగినా సరే ఇక్కడ మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి వస్తుందనేది వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టే మొత్తం ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా కూల్చివేశారంటూ మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, అసలు ఇక్కడంతా కూడా ఏం జరిగిందనే దాని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం కోర్టు తీర్పు అమలు చేసే విధంగానే మేము ముందుకెళ్లామని చెప్తూనే ఉన్నారు. మరో పక్క కోర్టు స్టే ఇచ్చినప్పటికీ మాకు ఇక్కడ మేము నివసించడానికి ఇల్లు లేకుండా పోయాయి. మేము నిన్నటి దాకా కోట్ల రూపాయలు ఇక్కడ ఏదైతే ఇక్కడంతా కూడా వీళ్ళంతా కూడా బడా బాబులంతా కూడా ముందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినా మేము కోర్టును నమ్ముకొని ప్రయాణం చేశాము. ఇక్కడ రూపాయి పోగేసి ఇల్లు కట్టుకున్నాము, కానీ ఈ రోజు ఆ ఇల్లు మాకు లేకుండా పోయిందంటూ అక్కడున్నటువంటి ఆ ఇళ్ల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.